సో ఇప్పుడు రామచంద్రరావు గారు అన్న మాట ఏమున్నది అని అంటే ఒక కాన్స్టిట్యూషనల్ ఇంకా లీగల్ పర్స్పెక్టివ్ లాగా మనం డిఫైన్ చేసి చూస్తే, ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టు లాయర్ కాబట్టి లా అండ్ ఆర్డర్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ డ్యూటీ అని చెప్పి క్లియర్ కట్ గా చెప్పిండు. ఎందుకు అని అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇస్తుంది. బట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో నువ్వు భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, సౌవరినిటీని, రాష్ట్రం యొక్క, దేశం యొక్క సెక్యూరిటీని, పబ్లిక్ ఆర్డర్ని సంకరాపుతానంటే ఊపుట్రా. గట్ల చేసేటోళ్ళనే అర్బన్ నక్సల్ అంటారు. చంద్రరావు గారు న్యాచురల్గా ఎట్లా ఫ్రేమ్ చేసిండంటే చట్టం దగ్గర ఊపా ప్రొవిజన్స్ ఉంటాయి, క్రిమినల్ కాన్స్పిరసీ యాక్షన్స్ ఉంటాయి, సెడిషన్ రిలేటెడ్ యాక్షన్ తీసుకునే తత్వం ఉంటుంది, సుప్రీంకోర్టులో ఇవి ఎవాల్వ్ అవుతూ వచ్చినాయి అని చెప్పి చెప్తారు. ఈ అర్బన్ నక్సలైట్లకు ఏదైతే ఉన్నది చూడు, ఈ అర్బన్ ఈకో సిస్టమ్ ఏదైతే వీళ్ళు మేనేజ్ చేద్దామని చూస్తారు చూడు, ఇవన్నిటికీ నడవాయి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఎవడైతే నువ్వు వానికి ఇల్లు ఇచ్చి, ఇంటెలెక్చువల్ సపోర్ట్ ఇచ్చి, లాజికల్ సపోర్ట్ ఇచ్చి, మీడియా నరేటివ్లు రాసి, కేసులు వేసి, ఎన్జిఓల రూపంలో పనిచేస్తుంటే ఎవిడెన్సులు కరెక్ట్గా లేకుండా చేస్తానంటే కుదరదు. సేమ్ వీడు అర్బన్ నక్సలైటు అని చెప్పడంలో కూడా నువ్వు ఆధారాలు ప్రొవైడ్ చేయాలి. బేసికలీ ఆయన రాజకీయ నాయకుడి కంటే ముందు లాయర్ కాబట్టి సో ఖచ్చితంగా ఇవన్నీ ముంగట పెట్టుకుంటాడు. సో ఇవన్నీ ముందే పెట్టుకున్నాడు అని చెప్పి నేను భావిస్తున్నాను.